హాయ్ అండి. ఈరోజు నెత్తళ్ళు ఇవి సీ ఫుడ్ అండి. నెత్తళ్ళు డ్రై ఫిష్ కింద వస్తాయండి. ఈ కూర కర్రీ చేశారండి, చాలా బాగుంటుంది. ఇది అందరూ తినొచ్చండి, పేషెంట్లు కూడా తింటే చాలా అయోడిన్ లోపం ఉన్నోళ్ళు ఇలా సీ ఫుడ్ డ్రై ఫిష్లు తింటే చాలా మంచిదండి. ముందుగా మనము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసానండి. ఇవి బాగా వేగాకండి ఇవి ఎర్రగా వేపుకోవాలండి. వేగాక ఇదిగోండి వేగాయి కదండి. ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అండి, ఇవి డ్రై ఫిష్ అండి. ఇవి వేసుకొని ఇవి కూడా బాగా వేపుతామండి. ఇవి కూడా ఒక 5 minutes వేపాలండి. వేగాక వేగాయి కదండి. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నామండి. మన మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీకి. ఇలా బాగా కలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందామండి. ఈ టమాటాలు వేస్తే బాగుంటుందండి కర్రీ, చాలా టేస్టీగా. మనము చపాతీతో కూడా తినొచ్చండి, రైస్తోనే కాకుండా. మనము గెస్ట్లు వచ్చేటప్పుడు, మేము చిన్నప్పుడు చుట్టాలింటికి వెళ్ళిన, మా ఇంటికి చుట్టాలు వచ్చిన ఇలా అప్పటికప్పటికి కర్రీ, నాన్ వెజ్ కర్రీ చేయాలంటే ఈ చేపల్ని నిల్వ ఉంచుకొని వాళ్ళు వచ్చేటప్పుడు వండి పెట్టేవాళ్ళమండి. ఇలాగా టమాటా కాంబినేషన్తో, వంకాయ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. టేస్టీగా తింటే తినాలనిపించేటట్టు ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు వేసుకుంటామండి. కొద్దిగా పసుపు వేసుకున్నామండి. కొద్దిగా కారం వేసుకున్నామండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నామండి, కొంచెం వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటామండి దగ్గరగా.
మనకు నచ్చితే జ్యూసీగా రావాలంటే వాటర్ పోసుకోవచ్చండి, లేదంటే వాటర్ అవసరం లేదండి. ఎందుకంటే టమాటాలు వేసాం కాబట్టి అవి చక్కగా కర్రీ తయారైపోతుందండి మనకి జ్యూసీగా. చూసారు కదండి, ఎంతో చక్కటి నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు టమాటా కర్రీ అండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ. ఓకేనండి, బాయ్ అండి. టేస్టీ నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా మనం భోజనం చేసేటప్పుడు సర్వ్ చేసుకుంటామండి. ఓకేనండి, బాయ్ అండి.